ద్వారా తాను ఏ పర్యటనలో ఉన్నారు, ఏ అంశాల్లో వాళ్ళు నిమిత్తం విదేశాలకు వెళ్లారనేది తెలియజేయటం ద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రని రాజకీయ పార్టీల ప్రతినిధిగా వాళ్ళు ఆ బాధ్యతని నెరవేర్చవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల మీద అటువంటి బాధ్యత ఉందనేది నా అభిప్రాయం సార్. రైట్. సుహాసిని ఆనంద్ గారు, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో పక్కన పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగినాయి. రెండు పార్టీల నాయకులు జైళ్లు, కోర్టులు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద అసలు ఎలాంటి ఇది లేదు. అంటే ఈ నాయకులకి ఇది సంబంధం ఉండదా? ఎందుకుండదండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేశారు కాబట్టి మన వాళ్ళు కూడా చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ని మీరు ఏమీ చెయ్యొద్దు, వాళ్ళు కొట్టినా ఒక చెంప రెండో చెంప చూపించండి అంటే పరిస్థితి లేదు. వాళ్ళు కొడితే వీళ్ళు కొడుతున్నారు. కానీ ఎవరు మొదలెట్టారు అంటే ఇది గోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు, లేదు వైసీపీ అని, లేదు టీడీపీ అని మొదలెట్టేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అలా అయిపోయింది అంతా కూడా. సో ఇక్కడ అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి విషయం చెప్పాలండి. ఒకటి ట్రస్ట్ అనేది, ఒక లీడర్ అనేది ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంతవరకు జస్ట్ పై లైన్స్ కన్నా కొంతవరకు ట్రస్ట్. నిజాయితీగా చెప్పాలి అని అన్న మాటకి నిజంగా చెప్దాం మనం అంటే నమ్ముతారు ప్రజలు. అంటే నిజంగా నిజం చెప్పినా అది అబద్ధమే అనుకునేటట్టుగా అయిపోయిందండి వాళ్ళంతా కూడా. ఇప్పుడు 700 రూపాయలు ఒక క్లాత్ కొంటామంటే జెన్యున్ గా చెప్దాం. 700 చెప్తే మనం ఏ డిస్కౌంట్ లేకుండా ఒరిజినల్ రేట్ చెప్దాము అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కస్టమర్ కి. నువ్వు మళ్ళీ ఇంకో 10 రూపాయలు తగ్గితేనే అది నీకు ఒక సాటిస్ఫాక్షన్. సో ఆ విధంగా ప్రత్యేకంగా నేను నిజమే కరెక్ట్ గానే చెప్పాలి అని చెప్పినా సరే అది అబద్ధం కిందే వాళ్ళు టర్న్ చేసేసి మళ్ళీ ఇంకొక మీడియా దాన్ని మార్చుతున్నప్పుడు నిజం చెప్పినా విలువ లేదు, దీనికి ఇంకా ఈ విధంగానే వెళ్ళిపోవాలేమో ఈ సమాజంలో అన్న ఒక విరక్తి భావం ప్రతి వాళ్ళు ఎక్కడ ఏది కూడా కొంత జెన్యున్ గా అయితే వచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ ఒక పార్టీ ప్రతినిధులుగా క్లారిటీ ఉండాలండి వాళ్ళకి. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చారండి. నిజంగా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్లారు అంటే ఎస్ అమెరికా వెళ్లారనే ఇప్పుడు కొన్ని మీడియాస్ వాళ్ళు చెప్పారు అంటే ఇంకా దాని మీద స్టాండ్ అమెరికా వెళ్ళారు. మళ్ళీ అక్కడ మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ బయట ప్రజలకి తెలవాల్సిన పని లేదు. బికాస్ ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ పర్సనల్. ఏదో బయట వరకు వైద్య పరీక్షలు అంటారు అంతే. ఇంకా అంత తప్పితే ఇంకా ఏ వెళ్ళారు, ఏ అకౌంట్లు, ఏ బ్యాంకులు, ఏ ఫండ్స్, ఇదంతా లేనిపోనివన్నీ కెలికి దీనిపైన మళ్ళీ బ్రహ్మరాక్షసులా చూపించడం, దీన్ని బూచిలా చూపించడం అన్నది అవసరమా? అదేమవుతుంది, థ్రిల్లింగ్ అండ్ రేటింగ్ పెంచుకోవడం కోసమని ఇవన్నీ కొత్తగా తయారవుతున్న ఒక ట్రెండ్స్ సరివి అంతే తప్ప దీని వల్ల వచ్చేది కానీ దీని పైన ఉండేది కానీ లేదు. చాలా ఆశ్చర్యంగా